ప్రజానాడి న్యూస్. అయోధ్య రాముని అక్షింతలకు పూజలు. శ్రీకాకుళం జిల్లా మందసలోని జగన్నాథ స్వామి దేవాలయంలో అయోధ్య రాముని అక్షింతలకు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అయోధ్య రాముని అక్షింతలు మందస చేరుకోవడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జగన్నాథ స్వామి దేవాలయంలో శ్రీరాముని క్రతువు చేసి శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. అయోధ్య రాముని అక్షింతలను మందస తిరువీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రతి ఇంటా పంపిణీ చేసి అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానించారు. విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు అయోధ్య రాముని ఆశీస్సులతో కూడిన అక్షంతలను స్వీకరించిన భక్తుల్లో వెల్లివిరిసిన భక్తి భావం వలన రఘురాముని నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా మాట్లాడిన విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి సీతారామ శర్మ అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతోందని అన్నారు. నవంబర్ 22న పూజ్య పీఠాధిపతులతో అయోధ్య రాముని అక్షింతలకు పూజలు చేసి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు పంపిణీ చేశారని తెలిపారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్న తరుణంలో రాముల వారి ఆశీస్సులతో పంపించిన అక్షంతలను ప్రతి హిందువు అత్యంత ఆనందంతో స్వీకరించాలని తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. జనవరి 22న అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ రోజు దేశంలోని హిందూ దేవాలయాల్లో శ్రీరామనామ పూజాధికాలు నిర్వహిస్తారని చెప్పారు. దీపావళి పండుగ ఉట్టిపడేలా ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలన్న పీఠాధిపతుల ప్రవచనాలను ఆచరించాలని భక్తులను కోరారు. శ్రీరామచంద్ర బ్రహ్మం సాంగాం సారంత వాహనం ధాన్యం పూజయామి వాం ధనాధనానః సురం పూజయామి వాం విష్ణుసర్వదేనః కటిం పూజయామి వాం దశరథాత్మదానః విష్ణుసర్వదేనః కటిం పూజయామి వాం దశరథాత్మదానః పూర్ణేంద్ర భవకరామః వక్రం పూజయామి వాం గతం క్లాదందానః దంతం పూజయామి వాం నాసాగ్రమత్కామః నాసికాం పూజయామి వాం సూర్యచంద్రకదానః నాత్రో పూజయామి సహస్రశీర్షనః శరం పూజయామి వాం శ్రీ రామచంద్ర బ్రహ్మం సర్వాణి లింగాని పూజయామి. ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామచంద్రాయ నమః ఓం శ్రీరామభద్రాయ. సమరస్థ సేవ ఫౌండేషన్ మండస మండల కన్వీనర్. నా పేరు తొమ్మాదోస్తుల సీతారామ శర్మ. ఈరోజు మండస గ్రామంలో మండస పట్టణంలో జగన్నాథ స్వామివారి దేవాలయం వద్ద శ్రీ అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కాలాన్ని మనకి అతి దగ్గరలోకి వచ్చేసింది. 500 సంవత్సరాల కళ, అలాగే 4 లక్షల మంది బలిదానం, 500 సంవత్సరాల పోరాటం. ఈరోజు మన రామజన్మభూమిని తిరిగి మనం సంపాదించినటువంటి చాలా పవిత్రమైనటువంటి దినాలు ఇవి. ఇటువంటి పవిత్రమైన దినాల్లో మంచి సుముహూర్తమున అయోధ్యలోని జనవరి 22, 2024 సంవత్సరం నాడు మన రామచంద్రమూర్తి వారు అక్కడ తిరిగి పునఃప్రతిష్టాపన చేసుకుంటున్నారు. అతని మందిరాన్ని అతని నిర్మాణం చేపట్టుకొని ఈరోజు మళ్ళీ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకుంటూ దానిలో భాగంగా స్వామివారు ప్రతి హిందువు నుంచి ఒక ఇటుకన కలవాలి అన్నట్టుగా యావత్ భారతదేశంలోని యావత్ ప్రపంచంలో ప్రతి హిందువు నుంచి 10 రూపాయల దగ్గర నుంచి ఎంతైతే అంత వారి తోచిన విధంగా వితరణ చేసి కలెక్షన్ చేసి ఆ యొక్క మొత్తం నిధులంతా కూడా ఒక దగ్గర చేసి అకౌంట్ తయారు చేసి దాని ద్వారా అయోధ్య రామ మందిర ప్రతిష్టకి అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణానికి పంపించడం జరిగింది. ఆ పంపించిన తర్వాత 3.5 సంవత్సరాల కాలంలో అంగరంగ వైభవంగా ఎంతో సుందరంగా రామమందిర నిర్మాణాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అయోధ్య మందిర ట్రస్ట్ వారి ద్వారా ఆ యొక్క నిర్మాణం జరిగింది. దానికి ఇప్పుడు ప్రతి హిందువుకి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి, ప్రతి హిందువు ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాలని భాగంగా, అలాగే రాముని వారి ఆశీర్వాదం యావత్ ప్రపంచానికి అందాలనే ఉద్దేశంతో అయోధ్య నుంచే సాక్షాత్ మనకి బాలరాముని విగ్రహం పూజ చేసినటువంటి అయోధ్య నుంచే అక్షతులు వచ్చాయి. ఆ అక్షతుల ఆశీర్వాదం నిమిత్తార్థం అలాగే ప్రతి హిందువు అక్కడికి చేరలేకపోతారు ఉద్దేశంతో ఆ జనవరి 22వ తారీఖు 2024 సంవత్సరం నాడు వారి గృహాలలో రాముల వారికి ప్రతి ఇంటికి ఇచ్చే ఒక ఫోటో, ఒక కరపత్రం పెట్టి